తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః రుచః సామాని జగ్నిరే ఛందాంసి జగ్నిరే తస్మాత్ యజుత్ తస్మాత్ అజాయత. ఋగ్వేదం. భగవంతుడు సత్యము, ఆత్మ సత్యం. ఇక్కడ ఆత్మ అంటే జీవాత్మ. ఈ ప్రకృతి సత్యమే. భగవంతుని ద్వారా ప్రదత్తమైన వేదవాణి కావున వేద ధర్మాచరణము వలన కూడా సత్యమే ప్రాప్తిస్తుందనటలో సందేహం లేదు. చూడండి, ఇక్కడ ఈ మంత్రం ద్వారా ఏం చెప్పబడతా ఉందంటే, భగవంతుడు సత్యము, జీవాత్మ అనేది సత్యము, అలాగే ఈ ప్రకృతి, ఈ స్థూలమునకు కారణమైనటువంటి మూల ప్రకృతి ఏదైతే ఉందో అది కూడా సత్యమే. కాబట్టి భగవంతుని ద్వారా ప్రాప్తింపబడినటువంటిది వేదము. కాబట్టి ఈ వేదం ప్రకారము ఆచరించినటువంటి ధర్మాచరణ ఏదైతే ఉందో అది సత్యము. కావున అందరూ కూడా వేదమును అనుసరించండి అని ఇక్కడ ఈ మంత్రము ఉపదేశం చేస్తుంది. ఎందుకు అనుసరించాలంటే అందులో సత్యం ఉంది కాబట్టి ప్రతి మానవుడు కూడా వేదాన్ని అనుసరించాలి. ఓం.